హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి డిస్కస్ చేసుకుందాము. ఇవాళ జరిగిన మార్కెట్ అనేది చాలా చాలా మంచి మార్కెట్. మనకి ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ అలానే ఈ లెవెల్ బ్రేక్ అయితే చాలా మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాము అనుకున్నాము. అండ్ అలానే సండే వీక్లీ అనాలిసిస్లో కూడా 25,500 లెవెల్ అనేది చాలా చాలా మంచి సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే చాలా మంచి ఫాల్ అనేది చూస్తాం అనుకున్నాము. క్లియర్గా ఇవాళ మార్నింగ్ మనకి 15 మినిట్స్ క్యాండిల్ అనేది సస్టైన్ అయ్యి డౌన్ లో బ్రేక్ అయింది. చూడండి ఎంత క్లియర్గా ఫాల్ అయిందో. సో మంచిగా అయితే ఇవాళ మూవ్ అనేది మనం గ్రాబ్ అనేది చేసుకున్నాం. సో రేపు మనం చాలా జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి. సో ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి ఏంది అనేది మనం క్లియర్గా ఫస్ట్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసి దాన్ని బట్టి మనం ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా మనము ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మార్కెట్ 25,200 దగ్గరికి వచ్చి క్లోజింగ్ టైంకి చిన్నగా రివర్సల్ అవుదామని చెప్పి ట్రై చేసింది. సో అంటే ఆల్మోస్ట్ మార్కెట్ 25,200ని సపోర్ట్ కింద తీసుకుంది. సో మనకి ఇక్కడ ప్రీవియస్గా కూడా చూడండి, ప్రీవియస్ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి. సో నేను 25,200ని ఇంట్రాడే సపోర్ట్గా చూస్తున్నాను రేపటికి. సో నేను ఇక్కడ 25,200ని సపోర్ట్గా మార్క్ చేసుకుంటున్నాను. రేపు కానీ నాకు మార్కెట్లో ఈ లెవెల్ హై బ్రేక్ అయ్యింది అంటే 25,250 260 లెవెల్ పైన నాకు మంచి మూవ్ కనిపిస్తుంది అంటే నేను చిన్న స్కాల్ప్ ట్రేడ్ అనేది తీసేసుకుంటాను. 250 పైన కానీ క్యాన్సిల్ సస్టైన్ అయిందంటే తీసుకుని టార్గెట్ స్కాల్ప్ ట్రేడ్ కాబట్టి చిన్న టార్గెట్ పెట్టుకుంటాను. 25,350 వరకే పెట్టుకుంటాను టార్గెట్ అనేది, గుర్తుపెట్టుకోండి. డౌన్ సైడ్ ట్రేడ్కి నాకు ఖచ్చితంగా ఈ 25,200 ఈ జోన్ ఉంది చూసారా, ఈ 170 to 200 జోను, ఈ లో బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుని 25,100 25,000 టార్గెట్స్ అనమాట. ఇవి నేను పెట్టుకునే టార్గెట్స్ డౌన్ సైడ్కి. సో నేను చూస్తున్న ట్రేడ్స్ వచ్చేసి ఇవి. సో మరి సేఫ్ ప్లేయర్స్కి మరి ఎంట్రీ ఎలా సార్ అంటే క్లియర్గా 25,350 పైన సస్టైన్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకుని టార్గెట్ వచ్చేసి మనం ఇన్ని రోజులు 25,500 సపోర్ట్ అనుకున్నాం చూసారా, ఈసారి నుంచి అది ఏమవుతుంది అంటే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. రేపు సింపుల్ ట్రేడ్స్ ఏం లేదు. రిస్కీ పీపుల్కి స్కాల్పర్స్కి 25,250 లెవెల్ బ్రేక్ అయిందంటే 350 లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకోండి. ఈ 350 లెవెల్ బ్రేక్ అయిందంటే 500 వరకు టార్గెట్ పెట్టుకుని ట్రైలింగ్ అనేది చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది కింద ప్లాన్ చేసుకుంటాం. డౌన్ సైడ్కి వచ్చేసి ఇవాళ లో బ్రేక్ అయ్యి మనకి క్యాన్సిల్ సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయిందంటే మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. సింపుల్. నిఫ్టీలో ఇవి. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనము నిన్న క్లియర్గా ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటేనే మనం డౌన్ సైడ్లో మంచి మూమెంటం చూడొచ్చు అనుకున్నాం. మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ దగ్గర నుంచి వెళ్ళి కూడా రిజెక్షన్ అనేది కూడా మనకి జరిగింది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో రేపు మరి ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ అంటే సేమ్ మనం నిఫ్టీలో అలా డిస్కస్ చేసుకున్నాము అట్లానే ఇక్కడ సపోర్ట్ దగ్గరికి మీరు క్లియర్ ఇవ్వండి. సపోర్ట్ దగ్గరికి వచ్చి లాస్ట్లో చిన్నగా బౌన్స్ అవుదామని చెప్పి ట్రై చేసింది. రేపు మనకి మార్కెట్లో 59,300 లెవెల్ కింద మనకి బ్రేక్ అయింది అంటే మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీ టు ఈజీ 59,000 వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకొని 59,000 రౌండ్ ఫిగర్ విల్ యాక్ట్ ఎస్ ఏ గుడ్ సపోర్ట్ ఆల్సో. సో మరి అప్ సైడ్ ట్రేడ్ మరి ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం సార్ అంటే అప్ సైడ్ ట్రేడ్ మనం క్లియర్ కొంచెం ఈ 59,600 లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయితేనే తీసుకుంటాం. మనం నిన్న అనాలిసిస్లో కూడా నేను ఎక్కువ డౌన్ సైడ్కే ప్రిఫర్ చేస్తున్నాను అప్ సైడ్ కన్నా అని కూడా నేను మెన్షన్ చేశాను. ఒక్కసారి ఎవరైనా కన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఎస్టర్డే డైలీ అనాలిసిస్ వీడియోలోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అప్ సైడ్ ట్రేడ్కి వచ్చేసి 59,600 లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్ మూవ్ చూడొచ్చు. క్లియర్గా 59,800 59,900 వరకు కూడా మనము టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అందరికీ, మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అంటే మార్కెట్స్ అనేవి జీరో అనేది కాదు. సో ఎవరైనా మీరు ఎస్ఐపిస్ చేస్తున్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎవరు ఎగ్జిట్ కాకండి. అందరు పోర్ట్ఫోలియోస్ నెగిటివ్లోనే ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్ఫోలియో కూడా అంటే ఆల్మోస్ట్ నెగిటివ్ కాదు, నెగిటివ్లోనే ఉన్నాయి అందరివి. ఎవరివి లాస్ట్ 2 yearsకి ఏ పోర్ట్ఫోలియోస్ రిటర్న్ అనేది ఇవ్వలేదు.
సో ఎవరైనా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకుంటూనే వెళ్ళండి. పోర్ట్ఫోలియోస్ అనేది ఏం ఎగ్జిట్ కాకండి. ఇవాళ మార్కెట్ ఫాలో అవ్వచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ కొంచెం ఫాలో అయితే దానికి 5 times ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఇవన్నీ చిన్న కరెక్షన్స్, ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. సో లెట్స్ గో టు సెన్సెక్స్లో కూడా మనం ఈ లెవెల్ బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం అనుకున్నాము, అట్లానే జరిగింది. సో మరి ఇప్పుడు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సార్? మరి ఇంతలా ఫాల్ అయిపోయింది కదా సెన్సెక్స్లో, ఆల్మోస్ట్ మనకి 1100 points అనేది ఇవాళ ఫాల్ అయింది. ఎట్లా సార్ అంటే సెన్సెక్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ నిఫ్టీలానే సపోర్ట్స్ దగ్గరే ఉంది. సో సేమ్ నేను సపోర్ట్ మార్క్ చేసుకున్నాను 82,000. మీకు ఆల్రెడీ తెలుసు రౌండ్ ఫిగర్స్ విల్ యాక్ట్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అని. 82,000 దగ్గరికి వచ్చే వాళ్ళ మార్కెట్ అనేది మనకి ఆగింది కూడా. సో నేను ఏ లెవెల్ బ్రేక్ అయితే ఏంటి ఎలా అంటే ఈ 82,000 లెవెల్ కిందకి బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ అని చూస్తున్నాను సెన్సెక్స్లో. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది దగ్గరలో, అంటే ఇప్పుడు మనకి థర్స్డే. సో ఎక్కువ వాల్యూమ్స్ మనకి సెన్సెక్స్లోనే కనిపిస్తుంది రేపు ఎల్లుండి. ఎవరైనా సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తే మైండ్లో పెట్టుకోండి, ఆ మూమెంట్ అంతా పెట్టుకుని చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. సో మరి అప్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకుంటాం సరే, 22,000 ఈ 300 లెవెల్ 82,300 లెవెల్ కానీ బ్రేక్ అయ్యింది అంటే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకునే టార్గెట్ 83,000 వరకు పెట్టుకోవచ్చు. లో వచ్చేసి ఈ లో బ్రేక్ అయిందంటే మనము ఒక 100 to 200 points ఈజీగా అనేది మనం గ్రాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ అనాలిసిస్ రేపు ఏం క్యారీ చేస్తున్నారు, లేకపోతే మీ వ్యూ ఏంటి అనేది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మా టీం చూసి రియాక్ట్ అవుతారు. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న Q&A స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలనుకున్నా లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ 999 నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కూడా పింక్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మా టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో థ్యాంక్ యూ గైస్.